చికెన్ పెరి పెరి మసాలా మన ఫుడ్ ఐటమ్స్. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అశ్విత వ్లాగ్స్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. నేను నిన్న నేషనల్ మార్ట్కి వెళ్ళినా కదా, ఇవి ఐటమ్స్ 4 బ్యాగ్స్ నిండినాయి తీసుకొచ్చిన ఐటమ్స్. నేను రెగ్యులర్గా ఎక్కువ డీమార్ట్కి వెళ్ళేదాన్ని. సో ఈసారి ఫస్ట్ టైం నేషనల్ మార్ట్కి వెళ్ళిన, కొత్త మెడ్చల్ దగ్గర ఓపెన్ అయిందని. ఏం చేద్దామంటవా? మెడ్చల్ దగ్గర ఉన్న నేషనల్ మార్ట్లో ఎక్కువ డిస్కౌంట్స్ ఉన్నాయని సో వెళ్ళి ఇవన్నీ ఐటమ్స్ తీసుకొని వచ్చాను. నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నా ఇంత ఐటమ్స్ ఒకటేసారి తీసుకురావాలని, ఒక 2 మంత్స్కి సరిపడా, మళ్ళీ షాప్కి వెళ్ళకుండా. సో ఫైనల్గా నేను ఇంత షాప్ చేసి తీసుకొచ్చాను. మా ఆయన క్రెడిట్ కార్డ్ కూడా చాలా వరకు ఖర్చు పెట్టాను నిన్న. నేను ఏం తీసుకున్నానని ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను. బిల్ ఎంత అయిందో లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇవి ఏమేమి తీసుకున్నానని చూపిస్తాను. ఈ వీడియో లాస్ట్ దాకా చూసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫస్ట్ ఈ బ్యాగ్తో స్టార్ట్ చేద్దాం. ఇంట్లో ఏమున్నాయని. ఫస్ట్ కనిపిస్తుంది కదా పైన డార్క్ ఫెయింటర్స్ది పెద్ద బాక్స్ తీసుకున్న ఒకటి. ఎప్పుడన్నా బయటకు వెళ్తే ఈజీగా బ్యాగ్లో తీసుకోవడానికి బిస్కెట్స్ మరియానికి. సెకండ్ లయన్ డేట్స్, ఇది 1+1 ఆఫర్. క్రాక్ జాక్ బిస్కెట్స్ డైలీ టీలకు. వచ్చేసి పాల రస్కు మరియాన్ గారికి డైలీ పాలలు వేయడానికి 2 తీసుకున్నాను ఈ ప్యాకెట్స్. వచ్చేసి డస్ట్బిన్ కవర్స్ 2 తీసుకున్నాను. ఇది వచ్చేసి చికెన్ పెరి పెరి మసాలా మన ఫుడ్ ఐటమ్స్. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. వచ్చేసి మామ్స్ మ్యాజిక్, ఎవరైనా ఇంటికి పిల్లలు వస్తే ఇవ్వడానికి. ఇది ఫెవిక్విక్ షూది. ఇది వచ్చేసి లంసా టీ పౌడర్ జెమినీ టీలో కలుపుకోవడానికి. ఇది వచ్చేసి కాన్స్టార్చ్ పెద్ద బాక్స్. ఇవి వచ్చేసి ఇలాచి టీలకి. ఇవి వచ్చేసి కిట్కాట్ బైట్స్ మరియాన్ గారి కోసం. ఇవి వచ్చేసి ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్. ఇన్స్టెంట్ క్రేవింగ్స్ వస్తే చేసుకోవడానికి గులాబ్ జామ్ మిక్స్. ఇది 1+1 ఆఫర్. ఇది 1/2 kg జెమినీ టీ ప్యాకెట్. దీంట్లోకి ఈ లంసా టీ పౌడర్ యాడ్ చేస్తాను నేను ఎప్పుడు కూడా. టేస్ట్ బాగుంటుంది టీలా మిక్స్ చేసుకుంటే. ఇవి వచ్చేసి ఫినాక్టిలిన్ బాల్స్. ఇప్పుడు వర్షాకాలం బట్టల స్మెల్ వస్తాయి కాబట్టి బట్టల ర్యాక్లలో అక్కడక్కడ ఒకటి వేయడానికి. కిసాన్ టమాటా కెచప్. మరియాన్ గారు డైలీ కాదు కానీ ఒక 2-3 డేస్కి ఒకసారి ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాడు దాంట్లోకి. ఇది వచ్చేసి ఎంసిల్, కొంచెం ఒక దగ్గర లీక్ ఉంది అక్కడ పెట్టడానికి. ఇది వచ్చేసి హర్షీస్ కోకో పౌడర్. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి చిన్న బాక్స్ తెచ్చుకున్నా. సో దీంతో ఏమైనా ప్రిపేర్ చేయాలి. ఇది వచ్చేసి చాట్ మసాలా. కొంచెం ఫ్రూట్స్ పైన స్వీట్ కార్న్ పైన అలా వేసుకుంటే బాగుంటుందని తీసుకొచ్చిన. వచ్చేసి ఓమాతో చేసిన అప్పడాలు. ఫస్ట్ టైం ట్రై చేద్దామని తీసుకొచ్చిన బయటది. ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం, ఈసారి చేసుకోలేదు అందుకే బయట తీసుకొచ్చిన. మరమరాలు, ఏమైనా ఈజీగా స్నాక్ ఐటమ్స్ చేసుకోవడానికి. వర్షాకాలం ఎక్కువ క్రేవింగ్స్ ఉంటాయి కదా, స్నాక్ ఐటమ్స్ ఎక్కడ తింటామని పోహా తీసుకొచ్చిన. మోగు ఇది చాలా మందికి తెలుసు. దీంట్లో మంచి జెల్లీ టైప్స్ ఉంటాయి, తింటే బాగుంటుంది, ఇది టేస్ట్ బాగుంటుంది తీసుకొచ్చిన ఒక బాటిల్ చిన్నది. ఇది వచ్చేసి మిల్క్ మేడ్. ఏదైనా స్వీట్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని తీసుకొచ్చిన. ఇవి వచ్చేసి టిష్యూలు, ఏవైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడానికి వేసుకోవడానికి. వచ్చేసి చిన్న పారాషూట్ బాటిల్. మా ఇంట్లో నేను ఒక్కదాన్ని ఆయిల్ పెట్టుకోవడాన్ని కాబట్టి ఒకటే చిన్నది తెచ్చిన. ఇది వచ్చేసి ఓడర్ ఇన్ రూమ్ స్ప్రే. కొంచెం ఈ వర్షాకాలం బట్టలు స్మెల్ వస్తాయి కాబట్టి ఇంట్లో కొట్టడానికి తీసుకొచ్చిన. ఇది బడా ఐటమ్, మనకు రెగ్యులర్గా డైలీ యూజ్ చేసే ఐటమ్. సో అందుకే పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చిన 2 లీటర్స్కి. పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చిన 2 లీటర్స్కి.
ఇది స్టార్ ఐటమ్ అని చెప్తా. వర్షాకాలం మనం లిక్విడ్ డిటర్జెంట్ ఎంత యూజ్ చేస్తామో ఈ సాఫ్ట్వేర్ కూడా ఇప్పుడు అంతే యూజ్ చేయాలి, లేకపోతే బట్టలు స్మెల్ వస్తాయి. సో ఇది కూడా పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చిన. ఆయిల్ 2 లీటర్స్ది. ఆల్రెడీ ఇంట్లో 1 లీటర్ బాటిల్స్ 2 ఉన్నాయి యూజ్ చేయాలి. సో అందుకే 2 లీటర్స్ తీసుకొచ్చిన. ఇది యాసిడ్ ఒక బాటిల్ తీసుకొచ్చిన. ఇది వచ్చేసి రోస్టెడ్ సేమియా, కొంచెం ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకోవడానికి రోస్టెడ్ బాగా యూజ్ అవుతాయి కాబట్టి రోస్టెడ్ తీసుకొచ్చిన. కొంచెం పెద్ద ప్యాకెట్ మేము మా ఇంట్లో ఎక్కువ సేమియా వేసుకుంటాం, స్వీట్ ఐటమ్స్ ఎక్కువ తింటాం కాబట్టి. ఇది వచ్చేసి సాల్ట్ ప్యాకెట్స్ 2. ఇది వచ్చేసి 1 కేజీ మూంగ్ దాల్ తీసుకున్నా, ఆల్రెడీ ఇంట్లో కేజీ ఉంది. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ ఇడ్లీలోకి. ఇది వచ్చేసి 1 కేజీ మైదా తీసుకొచ్చిన. 1 కేజీ కందిపప్పు. ఇది వచ్చేసి 450 గ్రామ్స్ పుట్నాలు తీసుకొచ్చిన చట్నీలోకి. ఇది వచ్చేసి 5 కేజీ షుగర్ తీసుకొచ్చిన, నాకు లేస్తలేదు అసలు ఇది. సో అందుకే 5 కేజీ షుగర్. నేను ఇన్ని ఐటమ్స్ వల్ల ఎక్స్ట్రా తీసుకున్నా అంటే ఇది ఒకటే. ఇది కూడా తక్కువనే, కాస్ట్ 200 రూపీస్. ఇది ఎక్స్ట్రా ఏం కాదు, ఇందులో బాస్కెట్స్ వచ్చినాయి. ఇది ఆనియన్స్కి, ఇది ఎల్లిగడ్డలకు, ఇది ఆలుగడ్డలకు. ఇప్పుడు అసలు ఏంది బిల్ ఎంత అని చూపిస్తా. ఈ ఐటమ్స్ అన్నీ వచ్చేసి 2 months కొరకు తెచ్చుకున్నాను నేను. ఇంకా చాలా తెచ్చుకోలే, సోప్స్ పేస్ట్ అలా తీసుకురాలే. ఆల్రెడీ లాస్ట్ 1.5 month బ్యాక్ తెచ్చుకున్నవి ఉన్నాయి కాబట్టి అవి తీసుకురాలేను. ఒక దాంట్లో బిల్ వచ్చేసి 4311 రూపీస్ ఒక బిల్లు, ఇంకో దాంట్లో బిల్ వచ్చేసి 312 రూపీస్. అండ్ ఈ బాక్స్ నేను లాస్ట్ టైంలో పోయి తెచ్చుకున్నా. ఇది నేను బిల్ పే చేసిన కాబట్టి దీని బిల్ నేను అక్కడే పాడేసి వచ్చిన. నాకు ఒకటి ఏంటంటే బిల్ తీసుకున్న తర్వాత బయటకు రాగానే బిల్ పాడేసే అలవాటు ఉంది. సో ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఇది వచ్చేసి నాకు 199 అని పడింది. ఈ ఐటమ్స్ నేను నేషనల్ మార్ట్లో తీసుకున్నాయి. నాకు 2 monthsకి సరిపడా ఐటమ్స్ అన్ని నియర్లీ 5000 వచ్చినాయి. ఇది ఒకటి ఎక్స్ట్రా తెచ్చుకున్నా అంతే. సో దట్స్ ఇట్. ఫైనల్గా నిన్న నేను 5000 పెట్టి ఇవన్నీ తీసుకొచ్చిన. మా ఆయన క్రెడిట్ కార్డ్ సార్ లేపేసిన నిన్న. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.